నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సీఎం వైఎస్ జగన్. రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నామినేషన్. అంగరంగ వైభవంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు నామినేషన్. నామినేషన్ దాఖలు చేసే ముందు బిక్కవలు వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. వైసీపీలోకి మాజీ ఎంపీటీసీ బీకే రహీం కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వైవీఆర్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ నామినేషన్. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే జగన్ రెడ్డి ఏపీకి రాజధాని లేకుండా చేస్తాడు, మరొక ఛాన్స్ ఇస్తే భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా చేస్తాడు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి. ఏపీలో 58 నెలల పాలనలో గ్రామ స్వరాజ్యం, పట్టణాల్లో ఇంటింటికి పౌర సేవలు, విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ప్రజలు అభివృద్ధిని చూసి ఆదరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి, ప్రజలను అడిగే ధైర్యమే ఈ సిద్ధమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్వరాజ్యం సిద్ధం, పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు కూడా సిద్ధం. దేశ చరిత్రలో తొలిసారిగా ఈ 58 నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే 1వ తేదీ సూర్యోదయానికి ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి 3,000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో 5 ఏళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో 100 మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే, ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం. మీకు మంచి జరిగి ఉంటే, మీ ఇంటికి మంచి జరిగి ఉంటే, మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో 99% వాగ్దానాల్ని నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం. ఇల్లు లేని నిరుపేదలు, నోరెత్తి అడగలేని పేదవాడికి, పేద సామాజిక వర్గాలని, అక్క చెల్లెమ్మల్ని రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, విద్యాపరంగాను సాధికారతల దిశగా వారందరినీ కూడా చెయ్యి పట్టుకొని
నడిపించే ఘటమే ఈ సిద్ధం. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అట్టహాసంగా రాప్తాడులో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన స్వగ్రామం తోపుదుర్తిలో సర్వమత ప్రాంతంలో జరిగిన అనంతరం తోపుదుర్తి నుంచి బయలుదేరి రాప్తాడుకు చేరుకున్నారు. దారి పొడవునా జనం నీరాజన పలికారు. వేలాది మంది నామినేషన్ కార్యక్రమంలో తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, తోపుదుర్తి ఆత్మరామిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎంపీ గోరెట్ల మాధవ్, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున భారీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నామినేషన్ కు భారీ ఎత్తున శ్రేణులు తరలి రావడంతో ఆనందం వ్యక్తమవుతుంది. సెక్షన్ అమలు కలదు. కావున నామినేషన్ వేసి అభ్యర్థి మరియు ఆయన వెంట నలుగురికి మాత్రమే దయచేసి ప్రజలందరూ ఈ ప్రాంతమంతా 144 సెక్షన్ అమలు కలదు. మడకసిర నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు నామినేషన్ కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, 5 మండలాల కన్వీనర్ల ఆధ్వర్యంలో ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 11:30 నుండి వాల్మీకి సర్కిల్ నుండి అమరాపురం బస్టాండ్ వరకు ఈ ప్రాంతంలో మొదట అన్ని దేవాలయాలకు పూజలు నిర్వహించి ఆరంభమైన ర్యాలీ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించి నమస్కరించి ఆయన ఆశీస్సులతో వేలాది మందితో ర్యాలీగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు విశేష జనవాహినితో ఊరేగింపుగా చేరుకుని అమరాపురంలో బస్టాండ్ లో ప్రసంగించారు. అట్టహాసంగా ఎంఎస్ రాజు ఎన్నికల అధికారి గౌరీ శంకర్ కు తన నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 80% పూర్తయిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 20% కూడా పనులు వైసీపీ ప్రభుత్వంలో జరగలేదన్నారు. మడకసిర నియోజకవర్గం ప్రజలు యొక్క కష్టాలు, సాగునీరు, త్రాగునీరు తదితర సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక ప్రణాళికతో దృష్టి పెడతామన్నారు. మడకసిర నియోజకవర్గ ప్రజల ఇష్టదైవం సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో, మూల విరాట్ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో, మడకసిర ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం గతంలో
తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వంలో ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో దాదాపు 80% పూర్తయిన పనులను కూడా 20% కూడా చేయలేకపోయింది. మడకశిర నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలైనటువంటి సాగునీరు, తాగునీరు సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక ప్రణాళికతో మేము ఆ రెండింటి మీద దృష్టి పెడతాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ పేదరిక నిర్మూలనకు, సంక్షేమానికి, అభివృద్ధికి 2 కళ్ళగా భావించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, అదేవిధంగా కార్యకర్తల సమిష్టి నాయకత్వంలో ముందుకెళ్తాం. ముఖ్యంగా కన్నడ, తెలుగు సాంప్రదాయాలు మిళితమైనటువంటి ఈ ప్రాంతంలో ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా వాటిని గౌరవిస్తూ ఈ ప్రజల యొక్క ఆకాంక్షలతో ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భం. అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేసే సందర్భంగా బిక్కబోలు లక్ష్మీ గణపతి స్వామి వారిని శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ కూడా అందులో పెట్టండి. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. మాజీ ఎంపీటీసీ బీకే రహీం తన అనుచరులతో కలిసి దాదాపు 50 కుటుంబాలతో పాటు వివిధ వార్డుల నుంచి వాల్మీకి సోదరుల మొత్తం 100 కుటుంబాలు వైసీపీ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన మైనార్టీ నాయకులందరికీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి కండువగా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కత్రిమల చెన్నకేశవరెడ్డి, జానకి రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కల చూరి, దిలీప్ రెడ్డి, సునీల్ రెడ్డి, రజాక్, సాలిమా గౌస్, తుల్లాభాయ్, మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి బృందం దాదాపుగా 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ తప్పకుండా మీ సేవలు పార్టీకి ఎంతో ఉపయోగపడటం, భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి మీరు అందించే సేవలు, సహాయ సహకారాలన్నీ కూడా పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. తప్పకుండా రాబోయే దినాల్లో మీకు తోడుగా నేను ఉంటూ మీకు అన్ని విధాలుగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని
ఈరోజు మీ అందరి ముందు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మనమందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరము బాధ్యత కూడా మన భుజస్కంధాలపైన ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఎన్నికల్ని నెగ్లెక్ట్ చేయదండి. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. గుంతకల్ నియోజకవర్గం ఎంతో ప్రశాంత వాతావరణానికి నిలయమైన చోట కొంతమంది ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని అశాంతి చేసేందుకు మరి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజలందరూ కూడా మంచి కోసం ముందుకు అడుగులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ఒక పక్క, ఆయన చేసిన అభివృద్ధి ఒక పక్క, మరి వీటన్నిటిని చూసి తప్పకుండా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే తప్ప మరి ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనేది జరగదని భావించి మరి అందరూ కూడా ప్రత్యేకంగా మైనార్టీ సోదరి వాళ్ళందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడతామని మరి ఇక్కడే కాదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్న తీరును చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా గుంతకల్ నియోజకవర్గంలో మామిడి మరి పట్టణంలో పెద్ద మెజార్టీ ఖచ్చితంగా రాబోయే దినాల్లో మనం మన పార్టీకి అందిస్తున్నందుకు అందరికీ కూడా కాబట్టి వీరితో పాటు 3వ వారం నుంచి మరి దాదాపుగా 30 మంది యువకులు ఎవరెవరు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా 30 మంది యువకులు మన పార్టీలోకి రావడం అనేది కూడా చాలా సంతోషకర విషయం. వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ తప్పకుండా మీరు ఏ ఆశయంతో మన పార్టీలోకి వచ్చినారో, ఏ నమ్మకంతో మీరు మా పార్టీలోకి వచ్చినారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకోకుండా మీకు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా నా సహాయ సహకారాలను అందిస్తానని కూడా వారికి కూడా మాట తెలియజేస్తూ మరి ఈరోజు పెద్ద ఎత్తున తల్లి వచ్చిన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా మరి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని భరోసా ఇస్తూ విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ సీనియర్ నేతలు పురంధేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మేడం 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 ఒకసారి
భారతీయ జనతా పార్టీలో చేరుతూ వారి యొక్క సభ్యత్వాన్ని ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా బోయ శాంతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు కార్యకర్తలతో తరలివచ్చిన శాంతమ్మ జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుకి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆమెతో ప్రతిజ్ఞ చేయించారు. నేను కౌన్సిల్ లోక్సభ సీట్లకు నామినేట్ చేయబడి ఉన్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, సమైక్యతతో సార్వభౌమత్వంతో కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. మద్యం షాపులు రద్దు చేసిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడుగుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏమైందని పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండల మరాల కృష్ణాపురం యాదలంకపల్లి పంచాయతీలో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డికి ప్రజలు అడుగడుగున పూల వర్షం కురిపించి బాణసంచులు పేలుస్తూ బ్రహ్మరథం పట్టారు. 5 ఏళ్లలో మద్యం షాపులు పూర్తిగా రద్దు చేసిన తర్వాతనే మళ్లీ ఎన్నికలు ఓటు అడుగుతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మీరు మీ సొంత బ్రాండ్లతో నాసరిక మద్యాన్ని పేదలకు అంటగట్టి వారి జీవితాలను నాశనం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదలకు మద్యం తాపి వారి కుటుంబాల్లో చీకటి నింపారని పేర్కొన్నారు. మారాల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇది రెండోసారి వస్తున్నాను మారాలకి. చాలా 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 అద్భుతంగా ఆహ్వానం పలుకుతున్నారు. మీ జోరు హుషారు చూస్తుంటే ఇది విజయోత్సవ సభలాగుంది. ప్రచారానికి వచ్చినట్లేదు. ఇవాళ ఇదే జోరు హుషారు మే 13 దాకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను మీ అందరిది. మన లాస్ట్ 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. మనలోనే కాదు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి రోజు మనం వాడే సామాగ్రిలు, మన నిత్యావసర వస్తువులు చూసుకోండి ఎంత ధరలు పెరిగిపోయినాయో. మనకి రోజు గడిపేకే కష్టంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు. ఇదంతా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వచ్చిండేది.
కనీసం తినడానికి కూడా మనకి భోజనానికి 3 పూట్ల గడిసే కూడా కష్టమవుతున్న కాలం ఇది. వాళ్ళేమో 9 నవరత్నాలు అని చెప్పి అన్ని పేరున ఏదో పెద్ద పేపర్ నిండా యాడ్లన్నీ వేసి జగనన్న అది జగనన్న ఇది అని చెప్పారు. జగనన్న అసలు ఏమీ కూడా కొత్తగా ఏమీ పెట్టలేదు. మనకి ముందు 200 నుంచి 2000 చేసిన పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిండేదే. అలాంటిది ఆయన 3000 చేస్తామని చెప్పారు వస్తేనే జగనన్న గారు. కానీ అది కూడా చేయకోకుండా ముక్కి మూలిగి ఈ 5 సంవత్సరాలు 250తో ఎన్నిసార్లు తక్కువ అమౌంట్లు పెంచి ఇప్పుడు 3000కి తీసుకొచ్చారు తప్ప రాగానే ఏం 3000 చేయలేదు ఆయన. అలాంటిది 5 రూపాయల వస్తువుకి 50 రూపాయలు విలువ వేసి మనకు అమ్ముతున్నారు. పెట్రోల్ డీజిలే తీసుకోండి, పక్కన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మనము 10 రూపాయలు ఎక్కువగా పెడుతున్నాం ఇక్కడ పెట్రోల్ డీజిల్కి కర్ణాటకతో పోలిస్తే. ఇంకా పక్కన తమిళనాడుతో పోలిస్తే 18 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం. ఇది ఏమి ప్రభుత్వం అయ్యా? మన జనాలకి మనం ఏది కూడా తక్కువ రేటుకి ఏమి ఇచ్చుకోలేని ప్రభుత్వం. ఎందుకు మనకి ఇలాంటి ప్రభుత్వం? ఒక్క అభివృద్ధి పని లేదు, ఒక రోడ్లో ఒక గుంత పూడ్చిండేది లేదు, ఒక రోడ్డు వేసిండేది లేదు ఈ 5 సంవత్సరాలు, ఒక స్ట్రీట్ లైట్ కూడా వేసిండేది లేదు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిండేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీని అన్ని రంగాలు అభివృద్ధి చేసా సీఎం వైఎస్ జగన్. రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నామినేషన్. అంగరంగ వైభవంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు నామినేషన్. నామినేషన్ దాఖలు చేసే ముందు బిక్కవలు వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. వైసీపీలోకి మాజీ ఎంపీటీసీ బీకే రహీం కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వైవీఆర్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ నామినేషన్. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే జగన్ రెడ్డి ఏపీకి రాజధాని లేకుండా చేస్తాడు, మరొక ఛాన్స్ ఇస్తే భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా చేస్తాడు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి.